బయా సన్నీ యాదవ్ ప్రజెంట్ అయితే తను ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. తను రీసెంట్గా కూడా ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ అయ్యి పెడుతూ ఉన్నాడు. కానీ ఇంట్లో వాళ్ళకు కూడా తను ఎక్కడ ఉన్నాడో తెలియదు అన్నారు. ఇది ఎందుకంటే ఇప్పుడు బాగా వైరల్ అవుతూ ఉంది ఈ న్యూస్. ఎందుకంటే చాలామంది తన ఇంటి దగ్గర మీడియా వాళ్ళు కానీ ఎవరు వెళ్ళినా తను ఎక్కడున్నాడో మాకు తెలియదు, మాకు కాంటాక్ట్ కూడా అవ్వలేదు, మేము మాట్లాడే చాలా రోజులు అవుతుంది, మేము ఒక 10 days టైం అడిగాము ఇండియాకి తీసుకురావటానికి అని చెప్పారు. వివరాల్లోకి వెళ్తే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి చాలామంది అవేర్నెస్ చేస్తూ ఉన్నా, కొంతమంది అది చిన్న యూట్యూబర్లు అయితే పెద్ద యూట్యూబర్లు హ్యూజ్ సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళు చేయటం చాలా మైనస్ అనే చెప్పుకోవచ్చు. వాళ్ళ వల్ల చాలామంది యువత పాడవుతున్నారు. దీని గురించి చాలామంది మాట్లాడుతూనే ఉన్నారు. నాన్ వేషణ కూడా రీసెంట్గా కాకుండా ఒక 2 years నుంచి దీని గురించి వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నాడు. ఒకసారి అయితే బయా సన్నీ యాదవ్కి అలాగే నాన్ వేషణ గారికి ఇద్దరి మధ్య వీడియోలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత కూడా ఆపలేదు, కంటిన్యూగా చేస్తూ ఉన్నాడు. అదేంటంటే నేను ఇప్పుడు ట్రావెల్ అవ్వాలి, ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలి, లేదా ఇక్కడి నుంచి వేరే రాష్ట్రం వెళ్ళాలి, బండి మీద వెళ్తాను నేను, మరి వెళ్ళినప్పుడు నాకు పెట్రోల్కే ఇంత అయ్యిద్ది, ఇది కూడా నా వీడియోస్ నాకు వ్యూస్ ఇన్ని వస్తున్నాయి, దీనికి డబ్బులు కూడా ఏమి లేవు, మరి నేనేం చేయను, నాకు డబ్బులు కావాలి, నాకు పెట్రోల్కి కావాలి, నేను ఇక్కడి నుంచి జర్నీ చేయాలంటే మా ఫుడ్ అవన్నీ మరి మీరు పెట్టుకుంటారా, మీరు పెట్టుకుంటా అంటే మేము ఫ్రీగా వెళ్తాం, ఎవరన్నా పెట్టుకునే వాళ్ళు ఉంటే మేము బెట్టింగ్ యాప్ చెయ్యం అని చెప్పి మాట్లాడారు బయా సన్నీ యాదవ్ గారు. అప్పుడు వీడియోలో దానికి చాలామంది గట్టిగానే రెస్పాండ్ అయ్యారు. మేము ఇచ్చేది ఏంటి, నీకు ఇష్టం ఉండి వీడియో చేస్తున్నావు కాబట్టి అది నీ ఇష్టం, నువ్వు కష్టపడతావో, నువ్వు ఎలా చేస్తావో, నువ్వు ఎలా అయినా వెళ్ళు, వెళ్ళకపోదు నీ ఇష్టం, మేము చూడడం. దానికి నువ్వు బెట్టింగ్ యాప్స్ రుద్ది నువ్వు ఇంటికి వచ్చి గివేవేలు ఇచ్చి అవన్నీ చేసి ఎందుకు ఇలా అని చెప్పి చాలామంది మాట్లాడటం అయితే జరిగింది. దీని గురించి అప్పుడు చాలా పెద్ద డిస్కషన్ కూడా అయింది. దాని తర్వాత ఆపలేదు, కంటిన్యూగా చేస్తూ ఉన్నారు సన్నీ గారు. ప్రజెంట్ అయితే అలా అనటం అయితే జరిగింది. జనాలు దేనికి పెట్రోల్కి వాటికిస్తారు, మీరు అది మీ వీడియో నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు, అది మీరు గుర్తుంచుకోవాలి అని చెప్పి నాన్ వేషన్ అన్న చెప్పడం అయితే జరిగింది. దీని గురించి దగ్గర 40 రోజులు 50 రోజులు వీళ్ళ మధ్య డిస్కషన్ అనేది జరిగింది. దాని తర్వాత ఇంకా చెప్పినా వీళ్ళు వినరు అన్నట్టు నాన్ వేషన్ అన్న ఆపేశాను అని చెప్పారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఇది ముదిరి పాకన పడినట్టు అయింది. ఏంటంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఇప్పుడు ఒక 20,000 30,000 సబ్స్క్రైబర్లు కానీ ఫాలోవర్స్ కానీ ఉంటే వాళ్ళు అనేది ప్రమోషన్ వీడియోలు చేస్తూనే ఉన్నారు. అది జనాల మీద ఎలా రుద్దుతున్నారంటే, ఇప్పుడు ఒక కారు తీసుకొని వచ్చి, ఇప్పుడు ఈ కారు నేను కొనేసాను, ఎలా కొన్నాను, ఒక రోజులోనే కొన్నాను, ఆ ఒకరోజు ఎలా అని చెప్పి ఇంక గేమ్ ఓపెన్ చేసి దీని గురించి చెప్పడం, అలా చాలా అంటే చాలా యువతకైతే అట్రాక్ట్ అయిపోతున్నారు. అంటే ఇప్పుడు ఏంది, కుర్రోళ్ళు అంత ఈజీగా వచ్చేస్తున్నాయా, మనం ఇంత కష్టపడి చదువుకొని జాబ్ చేయాలా లేదా ఇలా ఆడాలా అని చెప్పి ఎవరో ఒకరి దగ్గర తీసుకురావడం, పెట్టడం, అయిపోవటం, లాస్ అయిపోవటం, ఇలా చాలా ఇబ్బంది అనేది జరుగుతుంది. దీనికి ఇప్పుడు ఇది ఎలా అయిపోయింది అంటే, వీళ్ళు చెప్పే విధానం చూస్తే ఎవరికైనా అలాగే చేయాలనిపించింది. ఇప్పుడు ఎట్లా అంటే, ఒకడు పెట్రోల్ బంక్కి వెళ్తాడు, ఫ్రీగా పెట్రోల్ కొట్టిచ్చేస్తాడు, ఒక 100 బండ్లకో 200 బండ్లకో, ఎలా వచ్చినాయి అని చెప్పి ఇంక చూపిస్తారు. అప్పుడు వీళ్ళు కుర్రోళ్ళు ఏమనుకుంటారు, మనకు కూడా ఖర్చులకు వస్తాయి అది ఇది అని చెప్పి ఏదో ఒకటి చేసి ఆడతాం, అదంతా లాస్ అయిపోవడం, చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇలా ఓవరాల్గా చూసుకుంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, దగ్గర ఒక 5-6 వందల మంది పైనే ఉంటారు మన తెలుగులోనే. ఓన్లీ మన తెలుగులో బాగా ఎక్కువైపోయింది. ఒకరిని చూసి ఒకళ్ళు. ఇప్పుడు నేను రెస్టారెంట్కి వెళ్ళాను, బిల్లు ఎలా కడుతున్నానో తెలుసా, ఇదిగోండి ఇది ఆడేస్తున్నాను, వచ్చేస్తున్నాయి, కట్టేస్తున్నాను, ఒక్క సెకండ్లోనే, మీరు కష్టపడే అవసరంలా, పనులు చేయ అవసరంలా, ఇంట్లో కూర్చొని రావచ్చు అని ఎలా పడితే అలా చెప్పి యువతను అనేది పాడు చేయడం అయితే జరిగింది. ఇప్పుడు దీని మీద సీరియస్ యాక్షన్ అనేది తీసుకుంటున్నారు. అలాగే ఎవరెవరు చేశారో వాళ్ళని కూడా పట్టుకోవడం అయితే జరుగుతుంది. ఈ సమయంలోనే బయా సన్నీ యాదవ్ గారు అయితే వేరే కంట్రీలో మరి ఆడున్నారో క్లారిటీ అనేది తెలియదు. ఫస్ట్ లోకల్ బాయ్ నాని దీని గురించి స్పందించారు. నేను ఇంకా చైను అని చెప్పేదో వీడియో కూడా పెట్టారు. అయినా సరే దానికి ముందే ఇవన్నీ జరుగున్నాయి కాబట్టి తన మీద యాక్షన్ అయితే తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు బయా సన్నీ యాదవ్ గారు ఇంకా నెక్స్ట్ ఎవరున్నారో చూడాలి. ఎందుకంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, దగ్గర చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల నుంచి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. జరిగినాయి కానీ వీళ్ళు అంటే యాడ్ చేసి వదిలేస్తున్నారు. వాళ్ళు వచ్చేదాకా వాళ్ళని లాగుతూనే ఉన్నారు. ఎక్కువ వీళ్ళ వీడియోలు చూసేది ఎవరంటే కుర్రోళ్ళు, 13 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ మధ్యలో ఉండే కుర్రోళ్ళు. వాళ్ళదేముంది, వాళ్ళకి అప్పుడే చదువుకుంటున్నారు, టీనేజర్స్, వాళ్ళకి అలా కావాలి ఇలా ఉండాలి అని చెప్పి వాళ్ళకి ఆశలు ఉంటాయి. వీళ్ళు చూపించే దాని మీద వాళ్ళు ఆశపడి వాళ్ళు అలా చేయటం, నష్టపోవటం. ఒకవేళ వాళ్ళు పని కూడా చేసుకోరు, చదువుకునే స్టూడెంట్లు కాబట్టి ఇంట్లో వాళ్ళ దగ్గర తీసుకురావటము లేదా ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవటము,
లేదా వేరే వాళ్ళ దగ్గర ఏదన్నా అడిగి తీసుకొని వాడుకోవటము, అక్కడ వాళ్ళు చాలా నష్టపోతున్నారు. మరి దీని గురించి ఇప్పుడైనా ఆపేస్తారా అంటే మ్యాక్సిమం కొంతమంది ఆపేస్తామని చెప్పారు. వాళ్ళల్లో లోకల్ బాయ్ నాని ఆపేస్తానని చెప్పారు. మరి ఇంకెవరో అందరూ ఆపేయాలి. ఆపకుండా చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఆపేయాలి. ఎందుకంటే చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్లు బాగా ఎక్కువైపోయారు. ఎలాగోలా ఓ 10,000 మంది ఫాలోవర్స్ని తెచ్చేసుకోవటం, ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ చేసేస్తాం. ఎలాగోలా ఎంతో కొంత వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళ ద్వారా ఓ 10 మంది వెళ్తే మనకు బాగా వస్తాయి అని మాట్లాడుకొని ఎలా అయినా సరే ఓ 10,000 ఫాలోవర్స్ మనకు రావటం వచ్చారో మనం ఇంక ఇది చేసేస్తాం. ఇంక మనకు వేరే ఆప్షన్ లేదు, వేరేది లేదు. ఇంక ఇదే కంటిన్యూ అలా రిపీట్గా మామూలుగా వాళ్ళ ఫాలోవర్స్ అంటారు, ఎవరో ఒకరి మీద రుద్దుతూ ఉన్నారు. వాళ్ళు కూడా పాపం దీన్ని నిజం అనుకొని వాళ్ళు చేసి చాలామంది మోసపోవటం, ఇలా చాలామంది ఉన్నారు. మన తెలుగులోనే ఎక్కువ. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అది గుర్తుంచుకోవాలి. వీళ్ళు మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఇలా మనం చెప్పినా ఆడేది అవతల కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉంటారు. మనం ఇది చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి 1కి 10 సార్లు ఆలోచించి చేయాలి. కానీ చేసేవాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా చేసేస్తాం. తర్వాత మాకు పెట్రోల్కి కావాలి, మాకు ఎలవెన్సెస్కి కావాలి, మేము బయటకు వెళ్తాం, మాకు తింటాకి కావాలి, ఫ్లైట్ టికెట్లకు కావాలి, ఇవన్నీ జనం ఎందుకు ఇస్తారు మీకు? సరే మీరు ఆడమని అందరిని ప్రోత్సహిస్తున్నారు కదా, ఫోన్లు వస్తాం, బండ్లు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని ఆశ పెడుతున్నారు కాబట్టి వాళ్ళు ఆడుతున్నారు. వాళ్ళదేముంది, తెలిసి తెలియని వయసు వాళ్ళది, అలా ఆడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు తిరిగి వాళ్ళు కోలుకోవాలంటే ఎంత టైం పట్టిద్దో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నీకుంది, నువ్వు ఎలాగోలా ఇన్కమ్ నీకు వచ్చేస్తుంది, అవతల వాళ్ళకి రావాలి కదా. వాళ్ళు తిరిగి కోలుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే చాలా టైం పట్టిద్ది. ఇది అర్థం చేసుకొని కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటే ఉండిద్ది. అసలు బెట్టింగ్ అనేది చేయకూడదు. వీళ్ళు మరి ఇప్పటికైనా ఆపేస్తారు అని కోరుకుందాం. వీళ్ళతో పాటు చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఇంకా ఆలోచించి అడుగు అనేది ముందుకు వేయాలి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు చేసేస్తే ఇక నుంచి ఎవరు ఊరుకోరు కాబట్టి అంతా చూసి తెలుసుకొని అయితే చేయటం మంచిది. ఇప్పుడు నేను దగ్గర మన తెలుగులోనే ఇంతమంది ఉన్నారు, ఎక్కువ మన తెలుగులోనే చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే బయట మనం చూస్తాం కానీ చాలా తక్కువ ఉంటాయి. మన వైపు ఇన్ఫ్లుయెన్సర్లు బాగా పెరిగిపోయారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంటాం. ఉన్న వాళ్ళలో ఇప్పుడు 1000 మందికి 2000 మంది 3000 మంది ఉన్నోళ్ళు కూడా ఇంకా స్టార్ట్ చేశారు. మరి ఎప్పుడు ఆపుతారంటే ఇంకా ఆపి తీరాలి. ఇక్కడి నుంచి గట్టిగా చర్యలు తీసుకుంటారు కాబట్టి అందరూ ఆపుతారని అనుకుంటున్నాను. ఓవరాల్గా చూసుకుంటే ఇది మాత్రం కరెక్ట్ కాదు కాబట్టి అందరూ మారాలి, అది మాత్రం నిజం. మరి చూద్దాం ఇంకా నెక్స్ట్ నుంచి ఏం జరుగుతుంది అనేది. బయాసన్ని యాదవ్ గారు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు ఇప్పుడు వరకు. మరి వస్తారా లేదంటే ఏదన్నా మాట్లాడతారా? అసలు ఇప్పుడు దాకా ఏ వీడియో కూడా రిలీజ్ చేయలేదు, అలాగే మనకు ఎక్కడా కనపడలేదు. అయితే వీళ్ళ మీద దగ్గర నా అన్వేషణ అయితే 2 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు. మరి దీని తర్వాత అయినా కొంతమంది మారుతామని చెప్పారంట. అంటే లోకల్ బాయ్ నాని గారు అయితే చెప్పారంట, ఇక్కడి నుంచి నేను చేయను అని చెప్పి అయితే వీడియో కూడా రిలీజ్ చేశారు తను. ఇక్కడి నుంచి నేను ఈ వీడియోలు అనేవి చేయను, అంతా మంచిగానే ఉంటాను, నా ఫాలోవర్స్ అందరినీ జాగ్రత్తగానే ఉంటాను, నేను మంచి వీడియోసే చేస్తాను అని చెప్పి. అలాగే ఇంకొంతమంది చిన్న ఇన్ఫ్లుయెన్సర్లు కూడా భయపడి వాళ్ళ పాత వీడియోలన్నీ డిలీట్ చేసేసి నార్మల్గా ఉంచారు. మరి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి భయపడతారు. ఎందుకంటే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్కి ఇలా జరిగిందంటే మనం ఎంత చిన్న వాళ్ళు మనకు కూడా జరగదా అని చెప్పి భయపడి వాళ్ళు కూడా ఆగిపోయే ఛాన్సెస్ వెరీ హై ఉన్నాయి. అలాగే ఇంకొంతమంది ఉంటారు అసలు మారిన వాళ్ళు, వాళ్ళకు కూడా మంచి గుణపాఠం అనేది జరిగితే వాళ్ళు కూడా మారుతారు అని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం, అంతా మంచిగా జరిగింది కాబట్టి మన సబ్స్క్రైబర్లు అందరూ మనకి వీడియో మీకు బాగా నచ్చినట్టయితే ఓ లైక్ అనేది గట్టిగా కొట్టండి ప్లీజ్. ఓకే, బాయ్.